శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. అప్పట్లో చందమామ కథల ప్రతి సంచికలో చివరి పేజీలో మనం కలర్స్ వేసుకునేలాగా బొమ్మలు ఇచ్చేవాళ్ళు. ప్రతి బొమ్మకి ఒక కథ ఇచ్చేవాళ్ళు. అలా పూర్తి కథ మనం ఇప్పుడు విందాం. బిలాసపురాన్ని మణిశంకర మహారాజు పాలిస్తుండేవాడు. ఆయనకు వినోదాలంటే మహాప్రీతి. ఇంద్రజాల విద్యలంటే మరీ సరదా. దేశంలో ఎక్కడెక్కడి ఇంద్రజాలికులను మాంత్రికులను రప్పించి వాళ్ళ విద్యలు చూసి ఆనందించేవాడు. ఒకప్పుడు మలయాళ దేశాన్నించి ఒక గొప్ప మాంత్రికుడు వచ్చాడు. ఈ మాంత్రికుడు అందరినీ తలదన్నినవాడుగా కనిపించాడు. అందుచేత తన ఆస్థానంలోనే ఉండిపోవలసిందని రాజు కోరగా మాంత్రికుడు సమ్మతించి ఉండిపోయాడు. మహారాజుకు అపురూప లావణ్యవతి, అందాల భరిన ఆయన కుమార్తె ఉన్నది. మాంత్రికుడు రాజసభలో రోజూ చేసే చిత్ర విచిత్ర ప్రదర్శనలకి రాకుమార్తె హాజరవుతూ ఉండేది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన మాంత్రికుడు ఎలాగైనా ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. అయితే రాజు ఒప్పుకుంటాడా? అందుచేత ముందు రాకుమార్తెను ఒప్పించి తర్వాత రాజును ఒప్పించడం తేలికైన పనిగా తలిచాడు. రాకుమార్తెకు తన కోరిక వెల్లడించాడు. ఆమె ససేమిరా అంది. మాంత్రికుడు పట్టు విడవలేదు. రాకుమార్తె సంధివ్వలేదు. ఇది పని కాదని ఒకనాటి రాత్రి రాకుమార్తె గదిలో నిద్రిస్తూ ఉండగా మాంత్రికుడు చిలుక రూపం దాల్చి కిటికీ గుండా ప్రవేశించాడు. మంత్రశక్తి వల్ల ఆమెను కూడా ఒక రామచిలుకగా మార్చివేశాడు. ఏమీ ఎరగని వానిలా తన గదికి రాబోగా సేవకులు ఇది కనిపెట్టారు. ఎలా అంటే మాంత్రికుడు నిద్రించిన తర్వాత రాకుమార్తె గది ప్రవేశించి చూస్తే రాకుమార్తెకు బదులు రామచిలుక ఉంది. వెంటనే ఈ వార్త రాజు చెవిన పడింది. ఆయన మారు ఆలోచన లేకుండా నిద్రిస్తున్న మాంత్రికుని తల తెగనరికాడు. తీరా మాంత్రికుని ఇలా చంపివేశాక రాజుకి దిగులు పట్టుకుంది. రామచిలుకగా మారిపోయిన తన కుమార్తెకు తిరుగు మామూలు స్వరూపం ఎలాగా? ఆ విరుగుడు మాంత్రికునికే తెలిసి ఉండాలి. వాడు చచ్చిపోయాడే, ఏమిటి గత్యంతరం? మాంత్రికుని గ్రంథజాలమంతా వాడి గదిలోనే ఉన్నది. చిలుకను మనిషిగా మార్చే రహస్యం ఆ గ్రంథాల్లో ఎక్కడ ఉన్నదో అక్షరక్షరము వెతకమని ఆస్థాన విద్వాంసుని నియమించాడు రాజు. విద్వాంసుడు వెంటనే పరిశీలన ప్రారంభించాడు. ఆస్థాన విద్వాంసుడు మాంత్రికుని గ్రంథజాలమంతా అక్షరక్షరము పరిశీలిస్తూ పోగా చివరకు ఎలాగైతేనే ఆయన కృషి ఫలించింది. చిలుకను మనిషిగా మార్చే విధానాన్ని గురించి ఒక గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది. ఇక్కడకు ఈశాన్య దిక్కుగా 100 యోజనాల దూరం ప్రయాణం చేస్తే ఒక పెద్ద పర్వత శ్రేణి వస్తుంది. మరో 100 యోజనాలలో ఒక మహాసముద్రం వస్తుంది. దీనిని దాటి ఆవలి ఒడ్డునున్న కీకారణ్యాలు దాటి మరొక 100 యోజనాలు ప్రయాణం చేస్తే ఒక మంచు కొండ కనిపిస్తుంది. ఆ కొండపైన ఒక భవనం ఉంటుంది. భవనంలో ఒక మహానుభావుడుంటాడు. చిలుకను మనిషిగా మార్చే రహస్యం ఆ మహానుభావుడికే తెలుసు. అయితే ఒక్క అమావాస్య నాడు తప్ప మిగతా రోజుల్లో ఆయన మాట్లాడాడు. ఈ వివరాలన్నీ ఆస్థాన విద్వాంసుడు మహారాజుకి తెలియజేసి, ఇన్ని కష్టాలతో కూడుకున్న ఈ పని సామాన్యుల వల్ల కాదు, ప్రాణాలకు తెగించి బయలుదేరగలిగే ఒక సాహసవంతుడు కావాలి అని అన్నాడు. దానికేమున్నది, దేశాలు చాటింపిద్దాం అన్నాడు రాజు. అదే ప్రకారం చాటింపించాడు. ఈ పని నెరవేర్చుకురాగలవానికి తన అర్ధరాజ్యం ఇవ్వటమే కాక తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ఈ చాటింపు విని దేశాల నుండి ఎందరెందరో శూరులు వీరులు వచ్చారు. కానీ భయంకరమైన ఆ వివరాలు విన్నదే వెనుదిరిగి వెళ్ళిపోయారు. చివరకు సింహల దేశపు రాకుమారుడు సింహబలుడు నేను సాధించుకువస్తాను అని విద్వాంసుని దీవెనలు అందుకొని బయలుదేరాడు. అష్టకష్టాల కోర్చిపోతున్నాడు. పర్వత శ్రేణిని దాటాడు. మహాసముద్రం దాటాడు. కీకారణ్యాలు దాటి ఒక నిర్జన ప్రదేశం గుండా సాగిపోతున్నాడు. పున్నమి అమావాస్యలు వస్తున్నాయి పోతున్నాయి. ఇంతకు మంచుకొండ జాడ కనిపించలేదు. ధైర్యం నిడువక అలా పోయి ఎలాగైతేనేం మంచుకొండ చేరుకున్నాడు.
కొండపైన భవనం చూసి రాకుమారుడు ఉప్పొంగిపోయాడు. అయితే మేఘమండలాన్ని అంటుతున్న ఆ కొండ ఎక్కటం మాటలా? అదీగాక ఆ మరునాడే అమావాస్య. ఆ ఒక్క రోజులో భవనం చేరుకోవాలి, లేదా ఇన్నాళ్ళు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. రాకుమారుడు మంచుకొండ ఎక్కడం ప్రారంభించాడు. పాపం, నున్నని ఆ మంచు గడ్డలపైన అడుగు ముందుకు పడడం అసాధ్యంగా ఉంది. అయినా అలా నిబ్బరంగా ఎక్కుతూనే ఉన్నాడు. ఈలోగా అమావాస్య రానే వచ్చింది. పాడ్యమి గడియలు రాకముందే ఎలాగైనా భవనం చేరుకోవాలని రాకుమారుడు సాగిపోతున్నాడు. కష్టసాధ్యమైన మంచు కొండను ఎలా అయితేనేం రాకుమారుడు ఎక్కగలిగాడు. కొండపైన భవనం కనిపించింది. ఆ భవనం ప్రవేశించటానికి వీలుగా ఒక పెద్ద ద్వారం కూడా కనిపించింది. అది తెరిచే ఉండటం చేత సులువుగా ప్రవేశించవచ్చు అనుకున్నాడు రాకుమారుడు. తీరా గుమ్మం వద్ద అడుగుపెట్టగానే ఒక కోటి సింహాలు బొబ్బరించినట్టుగా చెవులలో ధ్వని హోరెత్తిపోయింది. కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎలా వస్తున్నది మటుకు ఎంత యత్నించినా తెలుసుకోలేకపోయాడు. చివరకు ఇదేదో అదృశ్య రూపంలో ఉండే మహాశక్తి అని నిశ్చయించి ధైర్యంతో ముందుకు చొరుచుకుపోయాడు. ధ్వని ఆగిపోయింది. ఇది దాటిన మరికొంచెం దూరంలో అంతకంటే మరొక పెద్ద ద్వారం కనబడింది. ఇక్కడ అడుగు పెట్టగానే కన్నులు మిరుమిట్లు గొలిపే భీతావహమైన జ్వాలలు కనిపించినాయి. ఏమైనా కానీ అని చెప్పి అతడు వెనుకకు జంకకుండా సాహసించి జ్వాలల్లోంచి ముందుకు పోయాడు. జ్వాలలు మాయమైనాయి. మరికొంచెం దూరం సాగిపోగానే తన నేత్రాలను తనే నమ్మజాలని తీరుగా ఒక చిత్రమైన కొలను కంటబడింది. కొలను ఎదుట బ్రహ్మాండమైన మూడో ద్వారం కనబడుతూనే ఉంది. అయితే ఎంత లోతు ఉంటుందో తెలియక ఎలా దిగటం? అయినా చొరవ చేసి దిగబోయాడు. నిజానికి అక్కడ నీళ్లు లేవు, కానీ కాలు జారినట్టు అనిపించింది. ఇది కూడా ఒక మహిమేనని రూఢీపరుచుకొని ఆ మాయకోనేరు దాటుకొని అతడు మూడో ద్వారం చేరుకున్నాడు. అప్పటికి రాకుమారునికి బాగా అలసట కలిగింది. అయినా పట్టు విడవలేదు. ద్వారం దాటిపోగానే తను ఎవరి కోసమైతే తపించిపోయాడో ఆ మహానుభావుడు ఒక విశాలమైన గదిలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అమావాస్య ఇంకా ఉన్నది కదా, మహానుభావుడు లేచి తనతో మాట్లాడుతాడు అనే కుతూహలంతో రాకుమారుడు చడి చేయక అలా ఒక ప్రక్కగా ఒదిగి నిలబడే ఉన్నాడు. అప్పటికప్పుడే అమావాస్య వెళ్ళిపోయి పాడ్యమి ప్రవేశించిందని, మహానుభావుడు మళ్ళీ జపంలో కూర్చున్నాడని పాపం అతనికి తెలియనే తెలియదు. రోజుల తరబడిగా తిండి నిద్ర ఎరగని రాజకుమారుడు బడలికచే సోలిపోయి తనకు తెలియకుండానే ఆ మహానుభావుని పైన పడిపోయాడు. మహానుభావుడు కన్నులు మూసుకొని కుడి చెయ్యి పైకెత్తాడు. తక్షణమే రాకుమారుడు సరాసరి పైకి వెళ్ళి భవనపు కప్పుకు వేలాడిపోయాడు. మహలులోని మహానుభావుడి సహాయం లభిస్తుందని కదా వచ్చాడు రాకుమారుడు. అలాగాక వ్రేలాడదీయబడ్డానికి తన వల్ల జరిగిన అపచారం ఏమిటో తెలియక గత్యంతరం లేక అలా వ్రేలాడుతూ ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. కానీ చిత్రమేమిటంటే రోజుల తరబడి నిద్రాహారాలు లేకుండా అలా వ్రేలాడుతున్నా అతని దేహం శుష్కించలేదు. 29 రోజులు గడిచాయి. 30వ రోజున మహానుభావుడు కనువిప్పాడు. తన మాయదండం రాకుమారుడి వైపు చూపి క్రిందకు దించేసరికి ఎలా వెళ్ళి అతుక్కున్నాడో అలాగే దిగికొచ్చి మహానుభావుడి ఎదుట నిలబడ్డాడు రాకుమారుడు. మహానుభావుడు ప్రశ్నించగా అతడు తాను వచ్చిన పని మనవి చేసుకున్నాడు. అప్పుడు మహానుభావుడు మాయదండంతో తన ఎదుట ఉన్న పుర్రెని ముమ్మారు తాకి రాకుమారుడి ప్రశ్నకి సమాధానం చెప్పు అని అన్నాడు. పుర్రె ఇలా పలికింది. ఇక్కడికి పడమటి దిక్కుగా కొన్ని యోజనాల దూరం వెడితే ఒక ఎడారి ప్రదేశంలో మూడువారిన ఒక వృక్షం కనిపిస్తుంది. ఆ వృక్షం పైన నివసించే పంచవెన్నెల రామచిలుకని తీసుకురాగలిగితే నీ కోరిక సిద్ధిస్తుంది. ఇలా పలికి పుర్రె ఊరుకున్నది. మరుక్షణమే రాకుమారుడు మహానుభావుడి ఆశీర్వాదం పొంది పంచవన్నెల రామచిలుక కోసం బయలుదేరాడు. కష్టపడి అక్కడికి చేరుకున్నాడు. అయితే ఆ వృక్షం పైన ఉన్నది పంచవన్నెల రామచిలుక కాదు, అది తెల్లటి చిలుక. చిలుక మాట అటుంచి
వృక్షాన్ని ఒక బ్రహ్మాండమైన సర్పం చుట్టుకొని బుసలు కొడుతున్నది. మూడువారిన వృక్షాన్ని గురించి పుర్రె చెప్పిన మాటల్లో ఈ సర్పం సంగతి రానేలేదు. పైగా పంచవన్నెల చిలుకకు మారుగా తెల్ల చిలుక ఉన్నదాయే. ఇది చూసి పుర్రె చెప్పిన వృక్షం మరొకటై ఉంటుందా అని సందేహం కలిగింది. కానీ బ్రహ్మాండమైన ఆ ఎడారిలో చుట్టుప్రక్కల చూపు మేర ఎక్కడా ఒక మొక్క అయినా కనిపించలేదు. అందుచేత ఏమీ చెయ్యటానికి తోచక రాకుమారుడు అలానే మరొక 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. చిత్రం, మొదటి రోజున తెల్లగా కనిపించిన ఆ చిలుక మరునాడు నల్లదిగాను, 3వ రోజున ఎర్రదిగాను మారి 4వ నాడు పంచవన్నెల చిలుకగా మారింది. నిరాశతో కృంగిపోయిన రాకుమారుడికి కాస్త ఉత్సాహం కలిగింది. చెట్టుకు చుట్టుకొని ఉన్న ఆ మహాసర్పాన్ని ఎలా అయినా సంహరించి చిలుకని పట్టి తీరాలని అతడు నిశ్చయించుకున్నాడు. ఎంతో ప్రయాసపడిన మీదట ఆ చెట్టుకు చుట్టుకొని ఉన్న సర్పాన్ని ఎలాగో సంహరించగలిగాడు రాకుమారుడు. చెట్టుపైకి ఎగబ్రాకసాగాడు. అయితే ఇంత కష్టపడి చెట్టుపైకి చేరుకునేసరికి ఆ పంచవన్నెల చిలుక కాస్త తుర్రుమని ఎగిరిపోదు కదా అని మనసులో ఆందోళనగానే ఉన్నది. కానీ చిత్రం, చిలుక కదలలేదు, మెదలలేదు. రాకుమారుడు ఉప్పొంగిపోతూ చిలుకను పట్టివేశాడు. దానిని జేబులో భద్రపరుచుకొని తిరుగుముఖం పట్టాడు. మరికొద్ది రోజులకల్లా మహలు చేరుకున్నాడు. మహానుభావుడు మౌనంలో ఉన్నాడు. రాకుమారుడు తన జేబులోని చిలుకని తీసి మహానుభావుడి ముందుంచాడు. కానీ వింత, పంచవన్నెల చిలుకకు బదులు ఎర్రటి చిలుక కనిపించింది. ఇది చూసి రాకుమారుడు నిలువునా నీరైపోయాడు. తెల్లవారింది. మహానుభావుడు మౌనం చాలించాడు. ఎర్ర చిలుక మళ్ళీ పంచవన్నెల చిలుకగా మారింది. ఇది చూసి రాకుమారుడు ఉప్పొంగిపోయాడు. మహానుభావుడు రాకుమారుడు వెన్ను తట్టుతూ, నిన్న ఈ చిలుక ఎర్రగా ఉండటం చూసి గాబరా పడిపోయావు కదూ, దీని రహస్యం విను. ఒక్క అమావాస్య నాడే ఈ చిలుక పంచరంగులు ధరిస్తుంది. మిగతా రోజుల్లో రోజుకొక రంగుగా మారుతూ ఉంటుంది. మొత్తానికి సాధించుకువచ్చావు, చాలా సంతోషం. అయితే మరొక్క షరతు ఉన్నది. నీకు బిడ్డ పుట్టిన మరుక్షణం నీవు కానీ ఆ బిడ్డ కానీ నా దేవికి బలి కావాలి. సిద్ధపడితే మీ రాకుమార్తెకి మామూలు స్వరూపం వచ్చే మార్గం చెబుతాను అని అన్నాడు. ఇది విన్న రాకుమారుడు విస్తుపోయాడు. జవాబు చెప్పి తీరాలే, తప్పదు. అందుకని సరే ఏదో ఒకటి చేస్తాను అని అప్పటి మట్టుకు చెప్పి తప్పించుకున్నాడు. మహానుభావుడు ఆ పంచవన్నెల చిలుక నుండి ఈక ఒకటి తీసి రాకుమారుడికి ఇచ్చాడు. దీనిని వెలిగించి ఆ పొగని చిలుక రూపంలో ఉన్న మీ రాకుమార్తెకు సోకనియ్యి, వెళ్ళు, వాగ్దానం మాత్రం మర్చిపోకు అంటూ చెప్పి సాగనంపాడు. రాకుమారుడు ఇల్లు చేరుకున్నాడు. చిలుకకు ధూపం వేయటానికి ఏర్పాట్లు జరిగినాయి. మహానుభావుడు ఏర్పరిచిన షరతుని రాకుమారుడు ఆస్థాన విద్వాంసునుడికి ఒక్కడికే చెప్పాడు. అందుచేత సంతోషానికి బదులు ఆయనకు విచారమే కలిగింది. ఇది తెలియని రాజు రాణి మాత్రం ఆనందంలో మునిగిపోయారు. చిలుకకు ధూపం వేశారు. ఆ ధూపం తగిలిన వెంటనే రామచిలుక మళ్ళీ రాకుమార్తెగా మారిపోయింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడటమే కాదు, ఆనందపరవశులయ్యారు. వాగ్దానం ప్రకారం రాకుమారునికి ఆమెకు వైభవంగా పెళ్లి జరిగింది. కొద్ది కాలానికే ఆ దంపతులకు చందమామ వంటి ఒక అందాల బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను చూసుకొని ఆ దంపతులే కాదు, రాజు రాణి మాత్రమే కాదు, రాజ్యంలోని ప్రజలంతా సంతోషభరితులైనారు. 21వ రోజున బిడ్డను బంగారు తొట్టెలో పెట్టి ఊపిస్తున్నది రాకుమార్తె. చెలికత్తెలు పక్కనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పంచవన్నెల రామచిలుక అంతఃపురంలోకి వచ్చి వాలింది. దాన్ని చూసి రాకుమార్తె ఎంతో ముచ్చటపడింది. కానీ అంతలోనే ఆ చిలుక మానవ భాషలో బిడ్డనిస్తావా, భర్తనిస్తావా అంటూ అడగడం ఆరంభించింది. ఆ మాట ఏమిటో అర్థంగాక రాకుమార్తె, చెలికత్తెలు కూడా నివ్వెరపోయారు. రాకుమార్తె వెంటనే భర్తకు కబురంపగా అతడు వచ్చి, అవును, బిడ్డ పుట్టిన సందడిలో ఆ మాటే మరిచాను అంటూ తను కొండ మీద మహానుభావునికి చేసిన వాగ్దానం గురించి శాంతంగా చెప్పాడు. అప్పుడు రాకుమార్తె ఆ చిలుకకు నమస్కరించి, స్వామి,
నన్ను కాపాడటం కోసమని ఎన్నెన్నో కష్టాలు పడి మీ దర్శనం చేసుకొని మీకు వాగ్దానం చేసి వచ్చాడు నా భర్త. భర్తను వదులుకొని భార్య ఈ లోకంలో చేయవలసిందేమీ లేదు కనుక ఆయన లేనిది నేను జీవించలేను. పోతే మీ నోటి వాక్యాన వరప్రసాదంగా పుట్టిన మా కళ్ళ వెలుగు ఈ బిడ్డడు. ఇచ్చిన బిడ్డను మరలా తీసుకుంటాననడం మహాత్ములకు తగునా? మన్నించండి, నేను భర్తను వదులుకోలేను, బిడ్డను వదులుకోలేను. తప్పదంటే నన్ను మళ్ళీ చిలుకగా మార్చివేయండి. మార్చివేసి నా భర్తను బిడ్డను తీసుకుపోండి. అప్పుడు ఏ విచారమూ ఉండదు అంటూ హృదయంలోని ఆవేదనను వెలిబుచ్చింది. అప్పుడు ఆ చిలుక కొండమీది మహానుభావునిగా మారిపోయింది. ఆయన రాకుమార్తె త్యాగాన్ని మెచ్చుకొని మనసారా దీవించి అంతర్హితుడయ్యాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.